హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో ఇప్పుడు ముందుగా చూపిస్తాను మీకు. ముందుగా ఇలా పల్లీలను దూరగా వెంపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బీరకాయను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకున్నాను. చింతపండును కూడా శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, ఉప్పు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టేశాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, మెంతులు కొద్దిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్, టమాటో వేసాను. చింతపండు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అదంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వేగిన తర్వాత మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ వేసాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అంతా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నాకు బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇలాగ మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అంతలోపే నేను పల్లీలు చల్లారిపోయినాయని నేను మిక్సీకి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోనే ఇదంతా చల్లారిన తర్వాత వేసి మిక్సీ పట్టేశాను. ఇది మన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నానికైనా, ముద్దకైనా, చపాతీకైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.